హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో శారద ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ ఒక ప్లాన్ ప్రకారం గోరింటాకు పిన్నిని శారద వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. పిన్ని, ఖచ్చితంగా ఆ టెడ్డీ బియర్ ఇంటి లోపలే ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని తీసుకొచ్చేయాలి అని చెప్పి బ్లూటూత్ పెట్టుకొని చెప్తూ ఉంటుందన్నమాట అపూర్వ. అలాగే అమ్మాయి అని చెప్పి శారద దగ్గరికి వెళ్తుంది. గోరింటాకు పిన్ని, ఏంటండి మీరు మా ఇంటికి వచ్చారేంటి? ఇప్పుడు అసలే గగన్ వచ్చే టైం అయింది. వాడు మిమ్మల్ని చూశాడంటే ఖచ్చితంగా కోప్పడతాడు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటారు శారద. ఇదిగో ఈ విభూది ఇవ్వడానికి వచ్చానమ్మాయి. ఇది కాశీ నుండి తెప్పించిన విభూది. ఇల్లంతా చల్లితే చాలా మంచిదంట. చల్లేసి వెళ్ళిపోతానే అని చెప్పి శారద ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇంటి లోపలికి వెళ్ళి గోరింటాకు పిన్ని మొత్తం చల్లుతూ ఆ టెడ్డీ బేర్ ఎక్కడైనా ఉందా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. అలా ఇంకా మొత్తం చూసేసరికి గార్డెన్లో టెడ్డీ బేర్ కనబడుతుంది గోరింటాకు పిన్నికి. వెంటనే ఆ టెడ్డీ బేర్ని చేతిలోకి తీసుకొని, అమ్మాయి దొరికేసింది అమ్మాయి, ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ నడుచుకుంటూ వస్తాడు. అమ్మాయి వచ్చేశాడు, ఈ గగన్ వచ్చేశాడు అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా గగన్ గోరింటాకు పిన్నిని అక్కడ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి గోరింటాకు, మా ఇంట్లో నీకేం పని అని అడుగుతాడు గగన్. ఏం లేదు బాబు, కాశీ నుండి విభూతి తెప్పించాను, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అంటాడు గోరింటాకు. ఏంటి మీ ఇంటికి మా ఇంటికి అన్ని మంచి సంబంధాలున్నాయా? వస్తే వచ్చావు కానీ ఇంకెప్పుడు రావద్దు. ఆ శరత్చంద్ర ఇంట్లో చిన్న మొక్క గాలి నా ఇంటిపై పడ్డా నాకు నచ్చదు, కాబట్టి ఇంకొకసారి రావద్దు, గో అని అంటారు గగన్. సరే బాబు అని వెళ్ళిపోతుంటే, ఆగు, ఏంటి గోరింటాకు చేతిలో మా ఇంటి టెడ్డీ బేర్ ఉంది అని అడుగుతారు. అంటే ఇక్కడ పడిపోయింది బాబు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇది మా ఇంటి వస్తువు, మా ఇంట్లోనే ఉండాలి, నువ్వు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అని గగన్ ఆ టెడ్డీ బేర్ని చేతిలో లాక్కొని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లాన్ ఫెయిల్ అయినందుకు అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే అపూర్వకి ఒక ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన కారులో బయలుదేరుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గుడికి వస్తుంది. భూమి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, అమ్మా నీపైనే భారం వేశాను. డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించడం నా కల. నేను బావ కలిసి ఎన్నో కలలు కన్నాం. కానీ బావకి నాన్నకి మధ్యలో ఎవరిని ఎంచుకోవాలా అనే విషయంలో నేను నరకం అనుభవిస్తున్నాను. కాబట్టి మనసులో ఉన్న బావని మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకోలేను. అలా అని నాన్న చెప్పింది వినకుండా నాన్నని దూరం చేసుకోలేను. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలి. 5 రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది కాబట్టి నాకు గగన్ బావకి పెళ్ళయ్యేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి తల్లి అని పాపం దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని దర్శనం చేసుకొని గుడి నుండి బయటికి వస్తుంది భూమి. కరెక్ట్గా అలా కారులో వెళ్తుంటే అపూర్వ అండ్ ఇన్స్పెక్టర్, ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతారో ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనబడతారు భూమికి. ఇంకా ఒక్కసారిగా భూమి డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి ఇంకా వాళ్ళ మాటల్ని వింటూ గమనిస్తూ ఉంటుంది భూమి. అపూర్వతో ఇన్స్పెక్టర్, హాయ్ అపూర్వ గారు, ఏంటి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు? మీ హ్యాపీనెస్ని పోగొట్టే ఒక న్యూస్ చెప్పనా? మా ఇన్స్పెక్టర్ని మీ గెస్ట్ హౌస్లో చంపించింది ఒక లేడీ అన్నాను కదా, ఆ లేడీ ఎవరో నాకు తెలిసిపోయింది. అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. ఎవరో కాదు, అపూర్వ గారు, శరత్చంద్ర గారి 2వ భార్య గారు. మీరు ఇదంతా ఎందుకు చేశారో నాకు తెలీదు, కానీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా మీరు వచ్చి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చాడని చెప్పారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి మీరు మరి అని అంటాడు ఇన్స్పెక్టర్. చూడు ఇన్స్పెక్టర్, ఎక్కువగా నాకు సోది మాట్లాడడం ఇష్టం ఉండదు, కాబట్టి స్ట్రైట్ టు ద పాయింట్, ఎంత కావాలి అని అడుగుతుంది అపూర్వ. ఓహో, ఇక్కడికి వచ్చారంటే పెద్ద మ్యాటర్ అనమాట. సరే, మీ గురించి శరత్చంద్ర గారికి చెప్పకుండా ఉండాలంటే ఒక 50 కోట్లు కావాలి అని అడుగుతారు. పెద్ద అమౌంట్ కాబట్టి నాకు కాస్త టైం కావాలి అండ్ ఒక 5 డేస్లో అరేంజ్ చేసేస్తాను అని అంటారు. ఓకే, మీరు ఎందుకు ఇదంతా చేశారో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. చెప్పను, ఇది నా ఒక్కదానికి మాత్రమే తెలిసిన విషయం. కొంతమంది తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఇది మాత్రమే కాదు, త్వరలో నేను ఇంకొక మర్డర్ కూడా చేయబోతున్నాను. భూమి, ఆ భూమిని మర్డర్ చేస్తాను. అప్పుడు కూడా ఆ కేస్ నాపైకి రాకుండా మీరే చూసుకోవాలి. అర్థమవుతుందా? అది
పెళ్లి చేసుకుని హ్యాపీగా అత్తారింటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి పెళ్లి రోజే భూమిని చంపేస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకిదంతా దూరం నుండి వింటున్న భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి అపూర్వ అపూర్వ పిన్ని నన్ను నన్ను చంపాలనుకుంటుందా? నేను తనకి ఏం చేశాను? తను ఇంతలా నాపై కుట్ర చేసింది అంటే ఏదో విషయంలో భయపడి ఇన్స్పెక్టర్కి కూడా డబ్బులు ఇస్తాను అంటుంది. అది ఏంటో ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా డిసైడ్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా 5 days పాస్ అయిపోతాయి. భూమి అండ్ ఉదయ్కి పెళ్లి జరిగే రోజు వచ్చేస్తుంది. భూమి వాళ్ళ ఇంట్లో మొత్తం ఇంకా హడావిడి చేస్తూ అంతా ఇంకా మొత్తం పెళ్లి పనులు, పెళ్లికి పెళ్లి కూతురిని తయారు చేయడం, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ రావడం అదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా అదంతా చూస్తూ భూమి పాపం చాలా బాధపడుతూ ఇంకా గగన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు గగన్ కూడా ఆ రోజే భూమి పెళ్ళని తెలిసి చాలా ముభావంగా డల్గా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట పాపం గగన్ బాధని చూడలేకపోతున్నా శారద, పూరి, శివ గగన్ దగ్గరికి వస్తారు. నాన్న గగన్, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. పోనీ ఒక్కసారి భూమితో మాట్లాడి చూడనా అని అడుగుతారు శారద. అమ్మా ఏమంటున్నావు నువ్వు? ఆ భూమితో మాట్లాడడం ఏంటి? భూమికి నాకు ఇంకా రుణం తీరిపోయింది, తనకి నాకు బంధం కట్ అయిపోయింది. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి ఇల్లరికం రావాలి అనే కండిషన్ ఎప్పుడు పెట్టిందో అప్పుడే భూమి నా దృష్టిలో జారిపోయింది. ఇంకా భూమిని మర్చిపోకపోతే నాదే తప్పవుతుంది. నిజం చెప్పాలంటే శరత్చంద్ర కూతురు భూమిని నేను కన్నెత్తి కూడా చూడాలనుకోవటం లేదు. కానీ ఒకప్పుడు నేను ప్రేమించిన పల్లెటూరు పిల్ల భూమిని తలుచుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. లోపల చాలా ఏడుపు అని పాపం ఏడుస్తూ ఉంటాడనమాట గగన్. వెంటనే బావా అని చెప్పి శివ ఇంకా గగన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ, బావా నువ్వింత బాధపడ్డం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను బావా. అందుకే ఏది ఏమైనా అక్కకిచ్చిన మాటని పక్కన పెట్టి నీకు నిజం చెప్పేస్తాను బావా అని చెప్పి ఇంకా తన గదిలో ఉన్న టెడ్డీ బియర్ని తీసుకొస్తాడనమాట శివ. ఏం చేస్తున్నావు శివ అని అడుగుతారు గగన్. బావా ఇదేంటో తెలుసా బావా, చిన్నప్పుడు నువ్వే ఇందులో మా అక్కని కాపాడావు. మా అక్క ఎవరో కాదు బావా, నువ్వు చిన్నప్పుడు కాపాడిన ఒక ప్రాణం, ఆ ప్రాణం పేరే భూమి అక్క అని చెప్తాడు శివ. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు. శివ అని అంటారు. అవును నేను చెప్పేది నిజం బావా. అక్క ఈ విషయం చెప్పొద్దని మాట తీసుకుంది, కానీ నువ్వు తన ప్రాణాన్ని చిన్నప్పుడే కాపాడావు బావా. నీకంటే బాగా మా అక్కని ఎవరు చూసుకోలేరు బావా. కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరగాలి బావా అని అంటాడు శివ. ఏంటి నేను చిన్నప్పుడు ప్రాణానికి ప్రాణంగా కాపాడినా సిరిమువ్వే నా భూమినా అని చెప్పి ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ చూస్తూ ఉంటాడు గగన్. నాన్న గగన్ ఇంకా ఏం చూస్తున్నావురా? భూమిని వెళ్ళి తీసుకురా, పెళ్లి చేసుకో. ఇప్పుడు అడ్డుపడడానికి ఆ శరత్చంద్రకు కూడా ఎలాంటి హక్కు లేదు. నువ్వు భూమిని కాపాడావు నాన్న. అలాంటప్పుడు నీకు భూమిపై సర్వ అధికార హక్కులు ఉంటాయి. భూమి కూడా నీతో వచ్చేస్తుంది. పద నాన్న అని చెప్పి ఇంకా హాల్లోకి రాగానే అక్కడ భూమి పెళ్లి కూతురిగా గగన్ ముందు నించుని ఉంటుంది. ఒక్కసారిగా గగన్ భూమిని పెళ్లి కూతురి గెటప్లో అలా తన కోసం పెళ్లి పీటలపై నుండి వచ్చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. భూమి అని అంటారు. బావా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మనసేమో నిన్నే ప్రేమిస్తుంది, నిన్నే పెళ్లి చేసుకోమంటుంది. కానీ నాన్నకిచ్చిన మాట ఏమో నాన్న చెప్పింది చేయమంటుంది. కానీ ఈసారి నా బ్రెయిన్ కంటే నా మనసు మాటే నేను వినాలని ఫిక్స్ అయిపోయాను బావా. ఏది ఏమైనా ఎవరు నన్ను అసహించుకున్నా, ఎవరు నన్ను చీకొట్టినా, ఎవరు ఏమనుకున్నా, మా నాన్న నన్ను దూరం పెట్టినా పర్లేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా. నువ్వు నా ప్రాణం, నా జీవితం. అలాంటి నిన్ను నేను వదులుకోవాలనుకోవటం లేదు అని గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇంక వెంటనే గగన్ భూమితో, తప్పు భూమి, ఇలా చేయకూడదు. చూడు భూమి, ఎంతైనా మీ నాన్నే నువ్వు ప్రాణం అనుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు పెళ్లి పీటలపై నువ్వు కనిపించకపోతే ఆయన పరువు పోతుంది అని ఎంతో బాధపడుతూ ఉంటాడు. రా, ఇది తప్పు అని చెప్పి గగన్ ఇంకలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట భూమిని. ఇంకా తీసుకువెళ్ళి గగన్ అయితే పెళ్లి పీటల దగ్గర చూపిస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి మిస్టర్ శరత్చంద్ర, భూమి కనిపించట్లేదని కంగారు పడుతున్నారు కదా? ఇదిగో భూమిని తీసుకువచ్చాను. నేను నువ్వనుకున్నంత
చెడ్డవాణ్ణి మూర్ఖుణ్ణి కాదు. పెళ్లి పీటలపై నా కోసం వచ్చేసిన భూమిని నేను నీకు అప్పచెప్పడానికి వచ్చాను. తను నీ కూతురు కాబట్టి నీకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చెయ్యి. తను కూడా నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది కాబట్టి. కానీ ఒకే ఒక్క కండిషన్ భూమి, నువ్వు వెళ్ళి పీటలపై కూర్చో. అపూర్వ, ఒక్కసారి మీరు మాట్లాడడానికి వస్తారా అని అడుగుతాడు గగన్. రేయ్, అపూర్వతో నీకేంట్రా పని అని అడుగుతారు శరత్చంద్ర. అయ్యో ఉండండి మిస్టర్ శరత్చంద్ర, నేను మాట్లాడాలనుకుంటుంది అపూర్వ అత్తయ్యతో. అపూర్వ అత్తయ్య, ఒక్కసారి వస్తే మీకు జరిగిందంతా చెప్తాను అని అంటాడు గగన్. అమ్మాయి, వీడి వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో నిజం తెలుసుకున్నాడేమో అనిపిస్తుంది అమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేను అసలే టెన్షన్లో ఉంటే నన్ను ఇంకా టెన్షన్ పెట్టద్దు. బావా, మీరు పెళ్ళి కానివ్వండి, నేను వీడితో మాట్లాడొచ్చేస్తాను అని చెప్పి అపూర్వ ఇంకా అలా గగన్తో పాటు సపరేట్గా పక్కకు వస్తుంది. ఏంటి అపూర్వ అత్తయ్య, అంతా బాగానే ఉన్నారా, లేకపోతే భూమి పెళ్లి జరిగిపోతుందని కంగారు పడుతున్నారా అని అడుగుతాడు గగన్. ఏంట్రా ఈ కొత్త పిలుపు, ఏంట్రా అంత పొగరు అని అడుగుతుంది. తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు పొగరుంటుంది అపూర్వ అత్తయ్య, తప్పు చేసిన వాళ్ళనే భయం వెంటాడుతూ ఉంటుంది. నీ 20 ఏళ్ల ముందు చరిత్ర నా చేతిలో ఉంది, చూపించమంటావా? 1 మినిట్ అని చెప్పి పాకెట్లో ఉన్న ఆ టెడ్డీ బియర్లో ఉన్న వీడియో రికార్డర్ని బయటకు తీస్తాడనమాట గగన్. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి అపూర్వ అత్తయ్య, మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఇందులో ఉన్న వీడియో చూడు అని చెప్పి చూపిస్తూ శోభాచంద్రని పాపం ఎంత ఘోరంగా చంపిందో ఇంక అందులో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది కదా. అప్పుడే ఇంకా గగన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఎప్పుడైతే శివ టెడ్డీ బేర్ని తీసుకొచ్చి భూమిని సిరిమువ్వ బావా అని చెప్తారో అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ వాటిని పట్టుకొని ఆ టెడ్డీ బేర్ని హక్ చేసుకుంటాడు. వెంటనే గగన్కి అందులో ఏదో వస్తువు ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇంకా వెంటనే అది ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని చూసేసరికి షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్ అంటే అపూర్వ శోభాచంద్ర అత్తయ్య గారిని చంపేసి తన ఆస్తిని ఐశ్వర్యాన్ని వాడుకుంటూ అనుభవిస్తూ శరత్చంద్రని కీలు బొమ్మం చేసి ఆడుకుందనమాట. అపూర్వ, నీ పని చెప్తానని చెప్పి కిందకి వస్తే అప్పుడు భూమి కనబడుతుందనమాట గగన్కి. ఇంకా గగన్ కావాలని అలా ప్లాన్ వేసుకొని వెంటనే భూమిని పెళ్లి మండపానికి తీసుకొచ్చి అపూర్వకి వీడియో అంతా చూపిస్తాడు. వెంటనే అపూర్వ ఫోన్ లాక్కోవాలనుకుంటుందా కెమెరాని. అపూర్వ గారు, ఏంటి ఈ వీడియో రికార్డర్ లాక్కోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ నేను నా ఫోన్లో, మా అమ్మ ఫోన్లో, పెన్ డ్రైవ్లో అన్నిట్లో సేవ్ చేసి పెట్టుకున్నా ఫర్ ద సేఫ్టీ. ఇప్పుడు ఈ వీడియో రికార్డర్ని పోలీసుల వరకు అక్కర్లా, మీ హస్బెండ్ ఉన్నారే, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలనుకుంటున్న శరత్ చంద్ర, ఆయనకి చూపించాననుకో అని అంటాడు గగన్. వెంటనే గగన్ కాలు పట్టుకుంటుంది అపూర్వ. రేయ్, వద్దురా, వద్దు, నువ్వేమడిగినా చేస్తాను, చెప్పు, ఏమడిగినా చేస్తాను, నువ్వు మాత్రం ఇది చూపిస్తే బావ నన్ను చంపేస్తాడు అని అంటారు కదా. ఈ భయం నీకుండాలి. సరే, నేనేం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఏం చేయాలంటే నన్ను పెళ్లి కొడుకుగా తయారు చేసి తీసుకువెళ్ళి ఆ శరత్చంద్ర మావయ్యని ఎలాగొకలా ఒప్పించి నువ్వు నాకు భూమికి దగ్గరుండి పెళ్లి చేయాలి, ఓకేనా అని అడుగుతాడు గగన్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అపూర్వ. చూడపూర్వ, శరత్చంద్ర ఒప్పుకుంటాడా, భూమి ఒప్పుకుంటుందా, అవన్నీ నీ ప్రాబ్లమ్స్ కాబట్టి నువ్వే సాల్వ్ చేసుకోవాలి. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియో శరత్చంద్రకి ఇవ్వను, లేకపోతే అని అంటారు. సరే, నేను ఒప్పిస్తానులేరా. చెర్రీ అని పిలుస్తారు. ఇంక చెర్రీ వస్తాడు. వెంటనే వెళ్ళి పెళ్లి బట్టలు తీసుకురా అని చెప్పి ఇంకలా పెళ్లి బట్టలనైతే తీసుకొస్తాడనమాట చెర్రీ. ఇంకా గగన్ని పెళ్లి కొడుకుగా తయారు చేస్తుంది అపూర్వ. ఇటువైపు శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఏంటి ఇంకా అపూర్వ రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా తన ఫ్రెండ్ అయితే, ఏంట్రా శరత్, ఇంకా చెల్లెమ్మ అతనితో మాట్లాడుతూనే ఉందా, పెళ్లి ముహూర్తాలకి టైం అయిపోతుంది అని అంటారు. ఒక్క నిమిషం అన్నయ్య గారు అని అంటుంది. ఇంకా వెంటనే అక్కడికి వస్తారనమాట వాళ్ళు. ఇంకా గగన్ని పెళ్లి కొడుకులా తయారు చేసి అలా ఇంకా లోపలికి తీసుకొస్తుందనమాట అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ గగన్ని పెళ్లి కొడుకుగా చేసి తీసుకురావడాన్ని చూసి భూమి, శారద, కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ ఇంకా చూస్తూ షాక్ అయిపోతారు. అలా ఇంకా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు అపూర్వ, నీకేమైనా పిచ్చా, వీణ్ పెళ్లి కొడుకు తయారు చేసి తీసుకొచ్చావేంటి అని అడుగుతారు శరత్చంద్ర. బావా, నీకు ఒక విషయం తెలియట్లేదు బావా,
అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? భూమి భూమి వాడి దగ్గరికి వెళ్ళింది బావా. వాడిని ఎంత గాఢంగా భూమి ప్రేమించకపోతే పెళ్లి పీటలపై నుండి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది బావా. ఎంతైనా నువ్వు శోభ అక్కని ప్రేమించావు కదా బావా. అలాంటప్పుడు శోభ అక్క నువ్వు ప్రేమికులైనప్పుడు ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం కరెక్టా బావా? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు భూమి నువ్వు చెప్పినట్టు ఇతన్ని పెళ్లి చేసుకున్నా సరే, ఇతను భూమిని ఎంత బాగా చూసుకున్నా సరే భూమికి గగన్ మాత్రమే గుర్తుకు వస్తాడు బావా. తెలిసి తెలిసి మనం ఒక ప్రేమికుల్ని విడగొట్టకూడదు బావా, విడగొట్టకూడదు. అది పాపం, పాపం బావా అని అంటుంది అపూర్వ. అపూర్వ వాడు నా శత్రువు అని అంటారు. వెంటనే భూమి శరత్చంద్రతో, నాన్న ఆయన నీ శత్రువు అయిండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాయిన్కి అటు ఇటు ఉన్నట్టే ఖచ్చితంగా ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి నాన్న. మీరు గగన్ బావలో కేవలం మంచి మాత్రమే చూడగలుగుతున్నారు, చెడుని చూడలేకపోతున్నారు. ఎందుకు నాన్న? ఒక్కసారి మీ ఈగోని పక్కన పెట్టి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకలా పాపం అడుగుతుందనమాట భూమి. ఇంకా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కూడా, రే శరత్, ఇదంతా విన్నాక నాకు బాగా అర్థమైంది. భూమికి అదిగో ఆ అబ్బాయి అంటే ప్రాణం. కాబట్టి ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని నేను నాశనం చేయాలనుకోవటం లేదు. నా కొడుక్కి నువ్విచ్చి పెళ్లి చేస్తానన్నా నేను చెయ్యనురా. ఎందుకంటే ప్రేమ విలువ నాకు తెలుసు. అమ్మా భూమి, ఇప్పుడే నా కొడుకుని ఇక్కడి తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోమ్మా. రేయ్, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నే పెళ్ళికొడుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకలా శరత్చంద్ర చూస్తూ ఉంటే అపూర్వ, ఆ భజంత్రిని వాయించండి, గగన్ వెళ్ళి భూమి మీద తాళి కట్టు, బాగా ఒప్పేసుకున్నాడు అని చెప్పి ఇంకా బలవంతం చేసి ఒప్పించేస్తారు. అలా అందరి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు. ఇంకలా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ, గగన్ కూడా భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ అలా గగన్ భూమిల పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.